గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. మనతోనైతే సిఏపిఏ వాళ్ళు అయితే ఉన్నారు, జవాన్లు అయితే ఉన్నారు. మరి ఇక్కడికి ప్రభుత్వ అధికారులు కూడా మరి ఇక్కడైతే ప్రజా దర్బార్కి వచ్చి విన్నపాలు అయితే ఇస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి అని తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? మాకు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర పారామిలిటరీ బలగాల చెందిన 6 ఫోర్సెస్ ఉన్నాయి. అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫల్స్. ఈ 6 ఫోర్సెస్ని సిఏపిఎఫ్ అంటారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, పారామిలిటరీ అంటారు. సో మామూలుగా డిఫెన్స్ ఫోర్సెస్ వచ్చేసి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉంటుంది. సో ఆ 3 ఫోర్సెస్కి ఏదైతే సోల్జర్ వెల్ఫేర్ బోర్డు ఉందో, పారామిలిటరీకి కూడా వెల్ఫేర్ బోర్డు అనేది స్థాపించమని కేంద్ర ప్రభుత్వం 2012లోనే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సో కేరళ, కర్ణాటక అలాంటి కొన్ని రాష్ట్రాలలో 8 రాష్ట్రాలలో ఈ వెల్ఫేర్ బోర్డు అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో అక్కడ ఎస్టాబ్లిష్ కావడం వల్ల డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి ఏవైతే ఎక్స్ సర్వీస్మెన్కు బెనిఫిట్స్ పొందుతున్నారో అవి పారామిలిటరీ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము మెమరాండమ్స్ ఇచ్చినాం, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ సవత్తల్లి ప్రేమ మీరు చూపెట్టకండి సార్. ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరి ప్రతి ఒక్కరూ బార్డర్కి వెళ్తున్నారు. సో ఈ బార్డర్లో 55 డిగ్రీల టెంపరేచర్లో మా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్నారు. దాదాపుగా 2.5 లక్షల మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు జార్ఖండ్, మీకు ఛత్తీస్గఢ్లో ప్రతిరోజు ఏదో ఒక అటాక్లో వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి. అదే డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకైతే వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు 50 లక్షలు. కానీ ఈ సిఏపిఎఫ్ దళాలకు వాళ్ళకు చనిపోయినా కానీ ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదు. సో ఈ సవత్తల్లి ప్రేమ స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఎందుకు చూపెడుతున్నారు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసాం. వెల్ఫేర్ బోర్డు అనేది మాకు ఎస్టాబ్లిష్ అయినట్టయితే వాళ్ళకి ఏ సౌకర్యాలు అయితే లభిస్తున్నాయో ఆ సౌకర్యాలు మాకు కూడా వస్తాయి. ఆ సౌకర్యాలు రావడం వల్ల ఏంటంటే మా పిల్లలకి ఎడ్యుకేషన్లో 2% కోటా ఉంటుంది, క్యాప్ కోటా అంటారు దాన్ని. సో డిఫెన్స్ వాళ్ళకే వస్తుంది అది. ఇప్పుడు మేము ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకి మా పిల్లలందరికీ ట్రాన్స్ఫర్స్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా లోకల్గా ట్రీట్ కారు. అట్లనే చిన్న హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, అది డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకు ఉంది, మాకు లేదు. సో మేము ఆ సేమ్ ఏదైతే సౌకర్యం ఉందో 3-4 సౌకర్యాలు మాకు కూడా కల్పించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ దృక్పథంతో ఫిబ్రవరిలో మేము ఒకసారి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో. అంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో అట్లీస్ట్ వీళ్ళు వింటారు అన్న ఒక ఆశ వచ్చింది కాబట్టి దీంట్లో ఫిబ్రవరిలో ఇచ్చాము. కానీ ఆ స్టేటస్ ఇంతవరకు ఏం రాలేదని ఈరోజు వచ్చి మేము స్టేట్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఉన్నారు కదా చిన్నారెడ్డి గారిని, అలాగే దివ్య మేడం గారిని కలిసి ఆ గత అప్లికేషన్ కూడా వాళ్ళు బయటికి తీస్తామన్నారు. అది హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని డెఫినెట్గా హోంమంత్రిని, చీఫ్ మినిస్టర్ గారిని కల్పిస్తామని ఒక అష్యూరెన్స్ ఇచ్చిండ్రు. ఆ పాజిటివ్ వైబ్స్ తోటే మేము బయటకు వచ్చాము. సో ప్రజావాణి ద్వారా అట్లీస్ట్ మా ఈ సమస్య దూరం అవుతుందనే ఒక నమ్మకం మాలో కలిగింది. అంటే ఇది 2018లో కూడా మీకు ఇచ్చారు, కేంద్ర గవర్నమెంట్ చెప్పిందని చెప్తా ఉన్నారు కదా. మరి అప్పటి నుండి మీరు ఎందుకు గత గవర్నమెంట్ 2012 అప్పుడు మరి గత గవర్నమెంట్ మీద మీరు ఎందుకు? గవర్నమెంట్కు దాదాపుగా ఇప్పటికి ఒక 50-100 ఇది ఇచ్చారు. మా సార్కు రిటైర్ అయిన తర్వాత ఎస్ఎన్ రెడ్డి గారు అని ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి తను ఇదే పనిలో ఉన్నారు. తనకు ఆరోగ్యం బాగలేక మళ్ళీ ఇప్పుడు మేము ముందుకు వచ్చాము. సో ఎన్నిసార్లు అప్లికేషన్ పంపించిన దాన్ని చూసి నాతుడు లేడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజల నాడి వింటాము అన్న ఒక దృక్పథం మాకు కనిపించింది కాబట్టి సో ఇప్పుడు మేము ఈ ప్రజావానికి వచ్చినాము. సార్ మీరు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారంట రిక్వెస్ట్లు, మరి అప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఏమీ తెలియదండి ఇంతవరకు. వాళ్ళు చెత్తబట్టలు వేసినట్టే లెక్క, వాళ్ళు పట్టించుకోనే లేదు. గత 10 సంవత్సరాల నుండి ఎన్నో వందల అప్లికేషన్లు ఇచ్చాము, కానీ ఏమి రెస్పాన్స్ లేదు. అది అందుకని ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నా ఏమైనా చేస్తుందనే ఆశతో మళ్ళీ వచ్చాము మేము. మరి ఏదైనా చేయాలి తప్పకుండా మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ శాంతి భద్రత ఉండాలంటే మీలాంటి వాళ్ళు ఇక్కడ మంచిగా ఉంటేనే ఇంకా ముందు మీ దానిలోకి వచ్చే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్తో వస్తారు. అలాంటప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోవడానికి గల కారణాలు ఏమనుకుంటారు? అదేనండి మాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే సిఆర్పిఎఫ్ అనేది మొబైల్ ఫోర్స్. ఈ దేశంలో ఏ అల్లర్లు జరిగినా, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, ఎలక్షన్స్ వచ్చినా, వచ్చినా మమ్మల్ని రాత్రికి నిమిషాల మీద తీసుకెళ్ళిపోతారు. మేము ఎక్కడ ఉంటామో, ఎక్కడ డ్యూటీ చేస్తామో కూడా మాకే తెలియదు. నెక్స్ట్ డే ఎక్కడ ఉంటామో తెలియదు. అట్లా దేశానికి మేము సేవ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదనేది మా బెంగ. అందువల్ల కనీసం ఈ గవర్నమెంట్ అన్నా మా పరిస్థితి గమనించి ఒక వెల్ఫేర్ బోర్డు ఎస్టాబ్లిష్ చేస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి అన్న, ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటారు ఈ గవర్నమెంట్?
మాకు ఏ విధంగా అయితే మాజీ సైనికులకు వాళ్ళ యొక్క సంక్షేమ బోర్డు ఉందో అటువంటి బోర్డు మాకు కూడా అయితే బాగుంటుందని చెప్పేసి మేము ఈరోజు రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అయితే హర్యానా గవర్నమెంట్ వచ్చేసి ఏదైతే మాజీ సైనికులకు సైనిక సంక్షేమ బోర్డు ఉందో దాన్ని పేరు మార్చి సైనిక్ అండ్ అర్ధ సైనిక్ బోర్డు అని చెప్పేసి ఒకటి చేయడం జరిగింది. అందులో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ వాళ్ళకు కూడా, అలాగే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫల్, ఎస్ఎస్బి వాళ్ళందరికీ కూడా ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి సైనిక్ అండ్ అర్ధ సైనిక్ బోర్డు చేసి మాకు కూడా ఈ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రయోజనాలు చేకూరాలని చెప్పేసి మేము ఈరోజు మన డాక్టర్ చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన స్పెషల్గా వెళ్ళి నేను సీఎం గారితో కూడా మేము మాట్లాడతాను, మీకు మళ్ళీ మేము ఫోన్ చేసి మీ యొక్క ప్రతినిధులకు మీకు మళ్ళీ తొందరలోనే ఫోన్ కాల్ చేసి పిలిపిస్తామని చెప్పేసి కూడా మాకు ఆశ్వాసన ఇవ్వడం జరిగింది. అబ్బాయి ఎక్కడి నుండి వచ్చారు, ఏం సమస్య మీద వచ్చారే? రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ ఆరుట్ల గ్రామం. నా పేరు కొండిగారి జంగయ్య, వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్. నేను వికలాంగుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సమస్యలు పరిష్కరించడం కోసమే వచ్చిన. నేను ప్రగతి ప్రజావాణి కేంద్రంలో కూడా దరఖాస్తు ఇచ్చిన. అధికారులు కూడా మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిండ్రు. ఇంతకుముందు కూడా ఇచ్చిపోతే కూడా పరిష్కరిస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది అమలు చేయలేకపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్తా ఉన్నా. ఫస్ట్ డిమాండ్ మాది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు లక్షల జీతాలు ఇస్తారు 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల. మాకెందుకు ఇవ్వట్లేదు? మాకు 20 తారీఖు నుంచి 25 తారీఖు లోపల ఇస్తున్నాం జీతాలు, పింఛన్లు. అదే పింఛన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల వచ్చేది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపలనే వచ్చేది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన సంది అదే కంటిన్యూగా నడుస్తుంది. దాన్ని క్యాన్సిల్ చేయమంటున్నాను నేను. దాన్ని క్యాన్సిల్ చేసి 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల మాకు పింఛన్లు అందించవలసిందిగా కోరుతున్నాను నేను. అదేవిధంగా నువ్వు ఎలక్షన్ల ముందు నువ్వేం చెప్పినావు? 6016 రూపాయలు ఇస్తారు, 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇస్తారు. 6016 రూపాయలు తొందరగా అమలు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తర్వాత రెండోది ఆర్టీసీ బస్సులో లేడీస్కి ఫ్రీ ఇచ్చినావు, సంతోషం. అది ఇప్పుడు అక్క చెల్లెళ్లకు ఫ్రీ ఇచ్చినావు, అది సంతోషపడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఆర్టీసీ బస్సులో మాకు ఎక్కడానికి దిగడానికి ప్రాబ్లం అవుతుంది. బస్సుల సంఖ్యను పెంచమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. తర్వాత అదేవిధంగా డిస్టిక్ బస్సులలో హాఫ్ టికెట్ ఉంది మాకు. సిటీ సబర్బన్ ఫ్రీ పాస్ ఓన్లీ రంగారెడ్డి, హైదరాబాద్కే వర్తిస్తుంది. ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి 8 జిల్లాలు ఉన్నాయి. నీ పాలమూరు జిల్లాల నుంచి కూడా ఎంతోమంది వికలాంగులు ఇక్కడికి వస్తున్నారు. అక్కడికి వెళ్ళి 200 రూపాయల ఛార్జ్ పెట్టుకొని హాఫ్ టికెట్ 100 రూపాయలు కొడితే అదే 100 రూపాయల వికలాంగులు భోజనానికి అయితే అని డిస్టిక్లో కూడా మేము ఫ్రీ ఇవ్వమని చెప్తున్నాం. హాఫ్ టికెట్ క్యాన్సిల్ చేసి ఫ్రీ ఇవ్వమంటున్నాం. మా డిమాండ్ అది. అధికారులు ఇప్పుడు దరఖాస్తులో మాత్రం అన్ని రాసిపెట్టి ఇచ్చిన. నేను అర్జీ మాత్రం అన్ని డిమాండ్ రాసిచ్చిన. రైతుల విషయం కాడికి వస్తే వికలాంగులు కూడా ఎంతోమంది వికలాంగులు ఉన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆన్లైన్ పాస్ పుస్తకాలు లేవు. ఇప్పటికీ పాత పాస్బుక్లు ఉన్నాయి, చెల్లని నోటు. ఏం చేసుకోవాలి అవి? ఇప్పుడు రైతు బంధు పడతలేదు, అగ్రికల్చర్ ఆఫీసర్లు విత్తనాలు ఇస్తలేరు. అతి తొందరగా పట్టాదారు పాస్బుక్లు ఏమని చెప్తున్నాను. సర్వే నెంబర్లు కొంతమంది ఉల్టా పల్టా పడ్డాయి దండితోని. హైకోర్టే తేల్చింది, 20 తప్పులు తేల్చింది. ఆ తప్పులంతా సరిదిద్దామని చెప్తున్నాను. నువ్వు దండి కమిటీ వేసినావు, దండి కమిటీ సమస్యలు పరిష్కరిస్తున్నావు. ఇప్పటి వరకు పరిష్కరించలేదు, ఇంకెప్పుడు పరిష్కరిస్తావు? ఇప్పుడు ఆనకాల సీజన్ వచ్చింది, రైతులు గోధుమలు తెచ్చుకుంటారు, ఊరియాలు తెచ్చుకుంటారు, మందు సంచులు తెచ్చుకుంటారు. వాళ్ళకు రైతు బంధు ఏ రకంగా పడుతుంది? పట్టదారు పాస్బుక్ లేని, పట్టదారు పాస్బుక్ ఉంటేనే కదా రైతు బంధు పడేది. మరి విత్తనాలు వేయడానికి ఇస్తారు. ఇప్పుడు పత్తి విత్తనాలకు పోతే ఉన్న పాస్బుక్లు ఉన్న వాళ్ళకే కొట్లాడుకుంటున్నారు. మొత్తం పాస్బుక్ లేనివాడు బయట కొంటున్నాడు ఆ రైతు. కల్తీ విత్తనాలు అవి. ఆ రైతు నష్టపోతుండు. ఆ రైతు నష్టపోకుండా పట్టదారు పాస్బుక్ ఇస్తే ప్రభుత్వం ఇచ్చే విత్తనాలే మాకు క్లారిటీగా ఉంటాయి కాబట్టి రైతుకు మేలు జరుగుతుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతుల పక్షాన్ని కూడా మాట్లాడుతున్నా. మా రైతు వికలాంగుల సోదరులు కూడా ఎంతోమంది పట్టాదారు పాస్బుక్లు రాని వాళ్ళు ఉన్నారు. ఆ సమస్యను కూడా పరిష్కరించమని నేను కోరుతా ఉన్నా. ఒకవేళ నువ్వు పరిష్కరించినట్లయితే అమర నిరాహార దీక్ష తయారని నేను చెప్తా ఉన్నా. అమరవీరుల స్తూపం ముందర అసెంబ్లీ సాక్షిగా నేను అమర నిరాహార దీక్ష కూర్చుంటాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మేము ఓటింగ్లే పాల్గొని నోటకు ఓటేస్తాం. ఏ రాజకీయ పార్టీ చేయాలి? నువ్వు ఏం కేసులు పెట్టుకుంటావో, ఎక్కడ జైలు తోలుతావో, నువ్వు జైలు తోలినా తయారు. నేను నువ్వు ఎన్కౌంటర్ చేపించినా తయారు. నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఇస్తున్న మాట ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని.
నాకు కూడా నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నాకు కూడా నమ్మకం ఉంది. అది తొందరగా అమలు చేయమని నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ నువ్వు అమలు చేయనట్లయితే అమర నిరాహార దీక్ష కూర్చుంటే మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఊకోవు, నీ పరువు పోతుంది. అది అంతగాడి తెచ్చుకోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. ఎవరైతే 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి నేను 20 ఏళ్ల నుంచి గత పనిచేస్తున్నాను. బిఫోర్ తెలంగాణ ఎలా వచ్చింది అంటే మేము చేసినాము, మేము పోరాటం చేసామంటారు. కానీ నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మేము పెన్ డౌన్ చేసి వర్క్ చేసినాం. బయట రోడ్ల మీద కూర్చున్నది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 2 లక్షల మంది ఉంటారండి. ఆ 2 లక్షల మంది ఓట్లు వేసినా మేమే నెగ్గిస్తున్నాము. తెలంగాణ వచ్చినా మా సపోర్ట్ చాలా ఉంది. అన్ని తెచ్చి మీకు అడ్డుకున్నాం. మిమ్మల్ని మేము ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తుంటే మీరు మమ్మల్ని ఆపేస్తున్నారు, మమ్మల్ని అణచివేస్తున్నారు. దేనివల్ల మాకు ఏజెన్సీ వద్దండి. ఏజెన్సీ ఉంటే ఏమవుతుందంటే ఏదైతే మధ్య దళాలు ఎక్కువైపోయినారో వాళ్ళే తింటున్నారు. ఆ 5,000 ఏదైతే ఏజెన్సీకి ఇస్తున్నారో ఆ అమౌంట్ కూడా మాకు ఇవ్వండి, ఏజెన్సీ రద్దు చేయండి. అంతే. మా విన్నపం ఏంటంటే ఏజెన్సీని రద్దు చేయండి, మమ్మల్ని ఆదుకోండి. మేము మీకు తెలంగాణ తీసుకొచ్చాము, మీరు మాకు ఏమి ఇస్తున్నారు, గవర్నమెంట్కి మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేడం, గత గవర్నమెంట్ కూడా దాదాపుగా 9.5 సంవత్సరాలు పాలించిన కేసీఆర్, అప్పుడు ఏమైనా విన్నపాలు ఇచ్చారా? విన్నపాలు ఇచ్చిన అన్ని చెత్త డబ్బాలే ఉంటాయండి. విన్నపాలు మాత్రము ఈవెన్ మాకు అంటే సమాన వేతనం సమాన హక్కు అని సుప్రీంకోర్టు చెప్పినాక కూడా దాన్ని డస్ట్బిన్లో వేసినారండి. అంటే మా జీవితాలకి జిఎస్టీతో పోల్చుతున్నారు. మా జీతాలకి జిఎస్టీ కట్ చేసుకుంటూ ఇస్తున్నారు. అంటే మేము వస్తువులం అండి, మీకేమో ఏమొద్దు, డిఏలు కావాలి, ఏరియస్ కావాలి, హెచ్ఆర్ఏ కావాలి, మెడికల్ లీవ్ కావాలి, పిల్లల సంతానం గురించి లీవ్ కావాలి. మీకు ఇచ్చినప్పుడు అంటే లేడీస్కి గవర్నమెంట్ లేడీస్ అలాగా, అవుట్ సోర్సింగ్ లేడీస్ అలాగా వాళ్ళకి ప్రసూతి ఇచ్చినప్పుడు మాకు ప్రసూతి ఇవ్వాలి కదా. సో మళ్ళీ మేము రిటర్న్ జాబ్ రావాలంటే మాకు ఉండదు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఏజెన్సీ వాళ్ళు అమ్ముకుంటున్నారు 5 లక్షలకి జాబ్ని. అది అసలు మొత్తం కుంభకోణం అండి. ఆల్రెడీ నడుస్తుంది కదా, మీడియా నుంచి నడుస్తుంది, రిపోర్ట్స్ వస్తున్నాయి, మనం న్యూస్ పేపర్లు చూస్తున్నాము. దయచేసి గవర్నమెంట్కి ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. ఏదైతే కమిషన్గా వాళ్ళు తింటున్నారో దళారులు వాళ్ళకి ఇచ్చే కన్నా మా జీవితాల్లో నింపండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తున్నాం. ఎట్లా చేస్తున్న నమ్మకం ఉందా? మరి లోపలికైతే వెళ్ళారు కదా, ఎలా రెస్పాన్స్ వచ్చింది? మాకు నమ్మకం ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. మేము రోడ్ల మీద బైఠాయించడానికి కూడా రెడీగా ఉన్నాము. కానీ మాకు చాలా పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. అంటే స్పందన బాగానే చేస్తున్నారు మా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్. సో ఆశిస్తున్నాం మంచి రోజులు వస్తాయని. మాకు గత గవర్నమెంట్ లెక్క మరి వీళ్ళు కూడా అలానే చేస్తే ఏ విధంగా మీరు ఇలా ముందుకెళ్తారు? మాకైతే నమ్మకం ఉందండి, చెయ్యరు అనే లేదు ఆప్షన్. కంపల్సరీ మేము ఎన్నుకున్నామండి, మేము కష్టపడి ఎన్నుకున్నాము, ఓట్లు వేసినాము, గెలిపించింది కూడా అందుకే అండి. మేము మా అవుట్సోర్సింగ్ మొత్తము కుటుంబాలతో కలిస్తే 6 లక్షలు ఉంటుందేమో తెలియదు, కానీ పని చేసే వాళ్ళైతే 2 లక్షలు అండి. సో ఓటింగ్ ఎంత ఉంటుందో మీ రేటింగ్ మీరే చెప్పుకోవాలా. అన్న ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను లంగరోజు నుంచి రావడం జరిగిందన్న. నేను మా ఏరియాలో 4 నెలల నుంచి కరెంట్ పోవడం రావడం జరుగుతుంటే నేను ఏని కలవడం జరిగింది అన్న. ఏని జరిగితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను యాక్షన్ తీసుకుంటానన్నాడు. ఎవరికైనా కంప్లైంట్ ఇస్తుంటే వద్దన్నాడు. నేనే చూసుకుంటా 4 నెలల నుంచి తిప్పుతా ఉన్నాడు సార్. ఎండాకాలం స్టార్టింగ్ నుంచి వానాకాలం స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయి పోతున్నాయి. ఏమంటే ఏమంటుండే ట్రాన్స్ఫార్మర్ లేవంటున్నాడు. మన కేసీఆర్ సీఎం కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా ఏమన్నాడు, ట్రాన్స్ఫార్మర్ కొంచెం ఇష్యూ ఉన్నట్టు కొట్టింది అన్నాడు. అంతేగాని లేవని అనలేడు, ఉన్నాయి అన్నాడు. అవి ఆల్రెడీ మా లంగరోజు కూడా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయి, కానీ ఈ నిర్లక్ష్యం వల్ల చేంజ్ చేయడం జరగడం లేదు. 4 నెలల నుంచి తిరుగుతుంటే ఇంకా ఆయన కేసీఆర్ పాలనే ఉన్నాడు, ఇంకా ఆయన మత్తులో ఉన్నాడు. ఇంకా మత్తు విడాలంటే ఈ రేవంత్ రెడ్డి ఒక్కరు చేస్తే కాదు. ఈ రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు సీఎం అయినప్పటి సంది నేను చేంజ్ చేస్తాను, నేను డెవలప్ చేస్తాను అంటాడు. ఒకరి వల్ల కాదు, ఈ అధికారాలు మారాలి ఫస్ట్. ఈ అధికారంలో ఉన్నోళ్ళు ఈ ఆఫీసర్లు మారాలి ఫస్ట్. ఆఫీసర్లు మారితే మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్స్పెక్టేషన్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు అంతేగాని నేను మారుస్తా అంటే కాదు సార్. నేను రేవంత్ రెడ్డి సార్ ఒక్కటే రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను ఏంటంటే ధరణికి వచ్చాను, ఇప్పుడు నా రిక్వెస్ట్ ఇచ్చాను 2 నిమిషాలు నా టైం ఇచ్చారు, నా సమస్య తెలుసుకున్నారు, నా కంప్లైంట్ తీసుకున్నారు సార్. 2 రోజుల్లో నా సాల్వ్ అయిపోతున్నారు. నాకు మంచిగా అనిపించింది సార్. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుంచి మేము మాట్లాడదామంటే కూడా మాట్లాడే కూడా కేసీఆర్ ఇక్కడ మొత్తం ముళ్ళకంప పెట్టుకొని ఒకటి రానియకుండా అరాజన పాలన చేసిండు సార్. ఒక దొర ఆయన ఒకప్పుడు గోల్కొండ కోటలో పైన దొర ఉండి కింద కింద సైనికులను పెట్టుకున్నట్టు ఇప్పుడు ఆయన కూడా ముళ్ళకంపలో పెట్టుకొని ఇంట్లో లోపల వండుకొని ఫామ్ హౌస్లో వండుకొని అదే నిర్లక్ష్యం పాలిస్తే ఇప్పుడు ఉన్న ఆఫీసర్లు కూడా అదే మత్తులో ఉన్నారు సార్. ఇంకా కూడా ఆ మత్తు వీడాలంటే సార్ మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది ఆఫీసర్ల మీద తీసుకోవాలి సార్. ఈ ఆఫీసర్ల మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఈ ధరణికి ఎవరు రారు సార్. ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా రాదు సార్. మీరు మంగళవారం శుక్రవారం అంటున్నారు కదా, సోమవారం నుంచి ఆదివారం వరకు గేట్ కులబెట్టండి, ఒక్క కంప్లైంట్ కూడా రాదు. మీరు ఫస్ట్ ఆఫీసర్లు చేంజ్ చేయండి. ఆఫీసర్లు ఇంకా మత్తులో ఉన్నారు సార్. ఆ మత్తు వీడాలంటే మీరు ఫస్ట్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోండి. తర్వాత
ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలంగాణలో ఎంతమంది మిమ్మల్ని గెలిపించినారో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు సార్. ఈ ఆఫీసర్లు వాళ్ళు పట్టించుకోకుండా ఇక్కడ దగ్గర రావాల్సి వస్తుంది. ఆఫీసర్లు ఎవరి పని వాడు కరెక్ట్ చేసినుంటే ఈ రోజు మా డ్యూటీ వదులుకొని ఇక్కడికి వచ్చి మీ సమస్య ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది సార్? అక్కడికి వచ్చి లైన్ నిలబడి ఆఫీసర్లు నిలబడి అవన్నీ ఇవ్వాల్సిన అవసరం మాకేముంది సార్? ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు హరీష్ రావు, కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ 10 సంవత్సరాల నుంచి ఏం పాలన చేశారు సార్ వాళ్ళు? ప్రతి ఒక్కడు వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, అందరు తిన్నారు సార్. ఏ ఫైల్ ముట్టుకుంటే 100 కోట్లు ఎవరిని సార్? అవి ప్రజల సొమ్ము సార్, అది ప్రజల చెమట వచ్చి పన్ను కట్టిన పైసలు సార్ అవి. వాడు వీడు అన్ని దోసుకొని తిన్నాక ఇప్పుడు ఎట్లా డెవలప్ అవుతుంది సార్? ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎవరి నెత్తి మీద పెడతారు సార్? ఇవన్నీ ప్రజల నెత్తి మీద పెడతారు సార్. ఇవన్నీ మారాలంటే ఫస్ట్ నేను ఒక్కటే సార్ రిక్వెస్ట్ చేసేది, ఫస్ట్ వీళ్ళందరూ మారాలి సార్. ఆఫీసర్లు ప్రతి ఒక్క ఆఫీసర్ మారాలి సార్. మీరు ఖాళీ పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రమే మారుస్తున్నారు. ప్రతి దాంట్లో మార్చాలి సార్, ప్రతి దాంట్లో మార్చాలి. వీళ్ళందరూ తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేయాలి సార్. 100-200 కిలోమీటర్ల దూరం వేస్తే రోజు పోయి రావాలంటే అప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. ఈడ కుర్చీలో కూర్చుంటే వాళ్ళ సీటు వెయిట్ పెరుగుతుంది సార్. వాళ్ళది సీటు పెరుగుతుంది కానీ ఈడ సమస్యలు క్లియర్ అవుతలేదు సార్. మీరు 100-200 కిలోమీటర్ల దూరం వేస్తే వాళ్ళకి పోయి రావడానికి ఎంత ఇబ్బంది అవుతుందో అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఆఫీసర్లకు ఏ విధంగా పనిచేయాలి, ప్రజలు ఎందుకు వస్తున్నారు, ఏ సమస్యతో వస్తున్నారు, ఆ సమస్య క్లియర్ చేయాలని చెప్పి అందరూ కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిసిందనుకో తక్షణమే మీరు ట్రాన్స్ఫర్ చేసి పడేయాలి సార్. లేకుంటే సస్పెండ్ చేయాలి. ఇలాంటి మీరు యాక్షన్ తీసుకుంటే మాత్రం తెలంగాణలో మాత్రం ఈ ధరణికి అయితే ఎవరు రారు కూడా సార్. నేను చెప్తున్నాను, వీళ్ళందరూ ఈ పాలన లేకపోతేనే ఇంత దూరం వచ్చి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్. నేను చెప్పేది ఒకటే సార్, మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను, మీరు ఈ కింద ఉన్న ఆఫీసర్లను ఫస్ట్ చేంజ్ చేయండి. ఆటోమేటిక్ మీ రిజల్ట్ రాకపోతే మీరు అడగండి సార్. తెలంగాణ ప్రజల సైడ్ నుంచి నేను అడుగుతున్నాను సార్. మండల ఆఫీస్ నుంచి, జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి, కరెంట్ ఆఫీస్ నుంచి ఏ ఆఫీస్లో తీసుకున్నా కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు సార్. ఇది ఒక్కటి మీరు మార్చండి, తెలంగాణ బరోబ్బర్ డెవలప్ అవుతుంది సార్. నా రిక్వెస్ట్ ఇంతే సార్.